వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. జై శ్రీరామ్. ఈ శ్రీరామనవమికి రాజా సింగ్ గోషామల్ ఎమ్మెల్యే ఒక యాత్ర చేశారు. లార్డ్ రామా గురించి, ఆయన చేసిన అచీవ్మెంట్స్ గురించి ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో చేశాడు. మీటింగ్ పెట్టాడు. జన సమీకరణ చాలా ఎక్కువ జరిగింది. దాని మీద చాలా డిబేట్ జరిగింది. తర్వాత రాజా సింగ్ గారు చేసిన స్పీచ్ కంట్రీలోనే హైలైట్‌గా ఉంది. ఆయన మీద 10 వరకు కేసులు కూడా నమోదయ్యాయినట్టు తెలుస్తోంది. ఇందులో నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్న పోలీస్ వాళ్ళు ఒక రిలీజియస్ సస్పీషియస్ టాక్ చేశాడు. తర్వాత రిలీజియస్‌ని ఒకళ్ళని డిగ్రేడ్ చేస్తూ, ఒకళ్ళని హైలైట్ చేస్తూ రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించేలా మాట్లాడారని చెప్పి రాజా సింగ్ గారి మీద కేసులు పెట్టారు. దీనికి కారణం ఏందంటే రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్‌లో ఓ చట్టం చేశారు. పబ్లిక్ మీటింగ్స్‌లో ఏ కులం గురించి గాని, ఏ మతం గురించి గాని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి తూలనాడకూడదు. ఎలాంటి అన్‌పార్లమెంటరీ తర్వాత అన్నెసెసరీగా మాట్లాడకూడదనేదే టాక్. దీని మీదే డిస్కషన్ జరిగింది. దాన్ని అసెంబ్లీలో పెట్టారు, చట్టం చేశారు. దాన్ని సైన్ చేసి గెజెట్ రిలీజ్ చేసి ఫోర్స్‌లోకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు పనిలో ఉంటది. అయితే ఈ సిట్యుయేషన్‌లో అది వచ్చిన కొద్ది రోజులకే రాజా సింగ్ గారి మీద 10 కేసులు నమోదయ్యాయి. నిజంగానే రాజా సింగ్ గారు తప్పు మాట్లాడారా? ఒకసారి మనం ఆలోచిద్దాం. రాజా సింగ్ గారు దేశభక్తుడు. బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే. అతను కొన్ని రోజుల క్రితం సస్పెండ్ అయ్యాడు. మళ్ళీ తర్వాత పార్టీలో తీసుకున్నారు. కొంచెం యారగెంట్‌గా మాట్లాడతాడు. ఉన్నతున్నట్టు మాట్లాడతాడు. గట్టిగా మాట్లాడతాడు. ప్రత్యర్థులు తిడతారనో, లేకపోతే కొడతారనో, చంపుతారనో భయపడే వ్యక్తి రాజా సింగ్ కాడు. అతని మాటల్లో, అతని బిహేవియర్‌లో నరాల్లో మీకు దేశభక్తి కనిపిస్తుంది. హైందవ ధర్మం ఫాలో అవ్వాలని హిందుత్వ వాదం గట్టిగా కనిపిస్తా ఉంది. అతను ఫాలో అవ్వడమే కాకుండా అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా చాలా ఎఫెక్టివ్‌గా రన్ చేస్తూ ఉంటాడు. దానికి కారణం మనకు తెలుసు. ఓల్డ్ సిటీ నుంచి ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీటింగ్స్‌లలో చాలా దారుణంగా మాట్లాడతాడు. అవి రిలీజ్ అయ్యి వైరల్ అవుతాయి. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. బండి సంజయ్ వ్యతిరేకించిన, కాంగ్రెస్ నుంచి కొంతమంది వ్యతిరేకించిన, బీఆర్ఎస్ పార్టీ పెద్దగా వ్యతిరేకించినట్టు మనకు కనబడదు అక్బరుద్దీన్‌ని. అతను చాలా దారుణంగా మాట్లాడతాడు. కాంగ్రెస్ వాళ్ళు గులామోళ్ళు నాకని, తర్వాత 15 నిమిషాలని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఎవరు క్వెషన్ చేయరు. వాళ్ళకి యూనిటీ ఉందని, అంటే ఇస్లాం రిలీజియన్ వరకు యూనిటీ ఉందని దాడులు చేస్తారని, కొడతారని, చంపుతారని భయపడతారే తప్ప వాళ్ళని క్వెషన్ చేసి ఇది తప్పు ఇలా మాట్లాడకూడదని ఫ్రెండ్లీగానైనా, నవ్వుతూనైనా, సోదర భావంతోనైనా గవర్నమెంట్‌లో భాగంగా ఉన్నామని కూడా ఏ ఒక్కరు చెప్పరు. ఒక సిట్యుయేషన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ప్రచారానికి వెళ్తే కుమార్ రెడ్డి గారి మీద భౌతిక దాడులు కూడా చేశారు ఓల్డ్ సిటీ సంబంధించిన మనుషులు. ఇలాంటి సిట్యుయేషన్‌లో నాంపల్లిలో ఇంకొక ఎంఐఎంకి సంబంధించిన ఒక పార్టీ వ్యక్తి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. గల్లీ గల్లీ అని ఏదో మాట్లాడాడు. సిల్లిగా లొల్లి లొల్లి మాటలు మాట్లాడాడు. ఈ విషయం కూడా విన్నారు గానీ ఏ ఒక్కరు ఏ పార్టీ నుంచి స్టేట్‌లో ఉన్న ఏ పార్టీ నుంచి ఈవెన్ బీజేపీ అప్పుడప్పుడు మాట్లాడదు తప్ప ఎవరు గట్టిగా మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీల నుంచి రిప్రజెంటేటివ్ చేస్తూ హైందవ ధర్మం కోసం, భారతదేశం కోసం, ఆర్ఎస్ఎస్ కోసం, ఆహ్, 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 హైందవ ధర్మంలో ఉన్న అన్ని కులాల కోసం గట్టిగా మాట్లాడే వ్యక్తి రాజా సింగ్. బట్ అతను కార్నర్ అవుతున్నాడు. అతను ఒకటే క్వెషన్ చేస్తున్నాడు. అసలు హిందువుల్లో ఐక్యత లేదు. పొరపాటున పబ్లిక్ ప్లేస్‌లో ఒక అపోనెంట్ రిలీజియన్ వ్యక్తి వచ్చి హిందువుని కొడుతుంటే మన వాళ్ళు ఎవరు రారు. బట్ మన వాళ్ళు ఎవరైనా అపోనెంట్‌కి సంబంధించిన మనల్ని అరగంటగా డీల్ చేసే ఇస్లాం అంటే ముస్లిం వ్యక్తులను ఎవరినైనా దాడి చేస్తే ఖచ్చితంగా వాళ్ళంతా కలిసి వస్తారు. ఆ యూనిటీ హిందువుల్లో లేదని చెప్తున్నాడు. బలహీనులైనా సరే అంతా కలిసి ఉంటే బలం ఉంటుంది. ఐక్యమత్యమే మహాబలం అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలని ఒక పాయింట్ రైజ్ చేశాడు. ఇంకొక పాయింట్ ఏమంటున్నాడంటే ఎస్సీ వర్గాన్ని, షెడ్యూల్డ్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో మాలమాదిగలు, వీళ్ళు హిందువులు కారు. వాళ్ళు 5th కాస్ట్ అంటే 5వ కులము. వీళ్ళని పక్కన పెట్టాలి. వీళ్ళని పెద్ద సీరియస్‌గా తీసుకోకూడదు. వీళ్ళని హిందువులనే పెట్టుకునే ఇదిగా ఉండకూడదు. వాళ్ళ క్రిస్టియానిటీనో లేకపోతే మైనారిటీకి ఎటో తోసేయండి తప్ప వీళ్ళకు హిందుత్వం అనేది ఇవ్వకూడదనే కుట్ర జరుగుతుంది. దాని మీద చట్టాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హిందూ సోదరులు, సోదరీమణులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రాజా సింగ్ గారు గట్టిగా హెచ్చరిస్తున్నారు. సనాతన ధర్మంలో
ఫిఫ్త్ అంటే ఐదో కులంగా ఉన్న దళితుడు హిందూ కాదు, ఇంతకు ముందు టెంపుల్లోకి రానియలేదు, వాళ్ళని సహపంక్తి భోజనాలు కూడా చేయనీయలేదని చెప్పి రాజాసింగ్ గారు బాధపడ్డారు. తర్వాత ఆయన స్పీచ్లో నోట్ చేస్తే పాకిస్తాన్కు డివైడ్ వెళ్ళిపోయిన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా రిలీజన్ బేస్డ్గానే దేశాన్ని విభజించారు. విభజించిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయాక మీకు కొంతమంది హిందూ వ్యక్తులని, వాళ్ళకు ఫేవర్గా ఉండే వాళ్ళని, షెడ్యూల్ కులాలు, ఎస్సీ వాళ్ళందరినీ పాకిస్తాన్ తీసుకురండి, మైనారిటీలు మనందరం కలిసి బతుకుతామని చెప్పి ఇక్కడి నుంచి నమ్మపలికి జోగేంద్ర జోగేంద్ర గారి సారథ్యంలో చాలా మందిని తీసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళాక అక్కడ సిటిజన్షిప్ ఇవ్వకుండా, బతకడానికి ప్లేస్ ఇవ్వకుండా, ఫుడ్ పెట్టకుండా, హిందూ అయినందుకు ఎస్సీ వాళ్ళని చంపేసి ఆడవాళ్ళని రేపులు చేసి చంపారనేది ఆయన క్వశ్చన్ చేశారు రాజాసింగ్ గారు. ఇంకా చాలా గట్టిగా మాట్లాడాడు. మహమ్మద్ అలీ జిన్నాని బాగా తూలనాడాడు. రజాకారుల వ్యవస్థ కూడా ఎస్సీలకే ఎక్కువగా వ్యతిరేకంగా ఉండేది. బతుకమ్మలు ఆడిపించి తెలంగాణలో అంటే హైదరాబాద్ స్టేట్లో నానా యాగి చేశారు, నానా హింస చేశారు. ఇవన్నీ కలిసికట్టుగా ఉండాలి అనేదే ఆయన వాదన. హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. దేనికి? వేరే వాళ్ళ మీద దాడులు చేయడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, లేదంటే హింసను ప్రేరేపించడానికి కాదు. ఎవరైనా అనవసరంగా ముస్లిమే కానీ, ఇంకెవరు కానీ, దేశ వ్యతిరేక శక్తులు ఇంకెవరైనా సరే హిందువుల మీదకి వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అవతల వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. అనవసరంగా ఎవరైనా వచ్చి మనకు దాడి చేస్తే వాళ్ళని మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళకు తిరిగి వాళ్ళు ఏం చేశారో అదే చేయడం లాంటిది కానీ చెయ్యాలి తప్ప మీరు వెనకకపోకూడదు. 100% మీ దేశభక్తిని చూపించుకోవాలి అని చెప్పి వాదించేవాడే రాజాసింగ్. 100కి 100% ప్యూర్ దేశభక్తుడు అని చెప్పొచ్చు. ఆయన రప్ప రప్ప అన్నట్టుగా చాలా సీరియస్గా మాట్లాడాడు. తర్వాత డాకు మహారాజ్ కత్తిని కూడా తీసి పైకి చూపించినట్టు మనకు వీడియోలో కనిపిస్తోంది. అతని మీద చాలా బెదిరింపు కంప్లైంట్స్ ఉన్నాయి, బెదిరింపు కాళ్ళు వస్తున్నాయని తెలిసిన మన తెలంగాణ ప్రభుత్వం కానీ, తర్వాత బీజేపీ ప్రభుత్వం కానీ ఆయనకు సరైన సెక్యూరిటీ ఇచ్చి అతన్ని ఫేర్గా ఉంచాలి. ఎందుకంటే ఇక్కడున్న మన మైనారిటీ వాళ్ళు ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నట్టు హిందువులు బంగ్లాదేశ్లోనూ, పాకిస్తాన్లోనూ అలా మాట్లాడితే కాదు. రీసెంట్గా బంగ్లాదేశ్లో దాస్ గుప్తా అని ఒక అతను ఉన్నాడు. జస్ట్ ఒక స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తూ అతన్ని హై పొజిషన్లో ఉన్నాను తీసేసి పక్కన పెట్టినందుకు, ఏదో ఇదేనా మీ మతం అని ఏదో మాట్లాడినందుకు అతన్ని పోలీసులు, సివిలియన్స్ పట్టుకొని చెట్టు కట్టేసి మరి లైవ్లో సజీవ దహనం చేశారు. ఆ విషయం మర్చిపోలేనిది. అలాంటి పరిస్థితుల్లో ఇండియాలో లేవు. ఏ మైనారిటీ మీద ఇండియన్ కమ్యూనిటీ, హైందవ కమ్యూనిటీ ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయదు. శాంతి కోరుకునేది, అందరికీ సహకరించేది, అందరికీ సమానత్వం చూపించేది అని మనం ఎన్నోసార్లు చాటుకున్నాం. కానీ ప్రత్యర్థి మన మీదకి దాడికి వచ్చినప్పుడు, సోషల్గా దాడి చేసినప్పుడు, భౌతికంగా దాడి చేసినప్పుడు, క్రూరంగా దాడి చేసినప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉండాలని చెప్పేది, స్వార్థం లేకుండా అందరు కలిసికట్టుగా ఉండాలని చెప్పి గట్టిగా నమ్మేవాడు రాజాసింగ్. నార్త్ ఇండియాలో పెద్దగా మాట్లాడడానికి స్కోప్ ఉండదు. మైనారిటీసు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉన్నంత స్వతంత్రం, సమాన హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఏ మైనారిటీలకు ముస్లిం దేశాల్లో లేవు. పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ లేవు. అక్కడ ఒక మాట మాట్లాడేందుకే మైనారిటీలు పరిగెత్తాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మైనారిటీలుగా ఉంటూ మేము మైనారిటీలను చెబుతూ సామాజిక దాడి చేసి, దైవ దూషణ చేసి చాలా దారుణ ఇదిగా ప్రవర్తిస్తుంటే రాజాసింగ్ గారు నిలబడి ఉన్నారు. వాళ్ళ కోసం ప్రజలు నిలబడుతున్నారు. కానీ ప్రభుత్వాలు సరిగ్గా స్పందిస్తున్నట్టు, ప్రభుత్వాలు సరైన చట్టాలు చేస్తున్నట్టు, ప్రభుత్వాలు బాగా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించడం లే. రీసెంట్గా కామారెడ్డిలో కూడా ఒక హిందూ పాట పెట్టుకున్నందుకు అమ్మాయికి చాలా గొడవ అయిపోయి అది మొత్తం కమ్యూనిటీ రైవలరీ కిందకి వస్తే మన డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళే వాళ్ళని కొట్టి, అంటే హిందూ వాళ్ళని కొట్టి లోపల పెట్టేసి అపోనెంట్స్ ఉన్న ముస్లిం వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని బతలాడుకొని చేతులు పట్టుకొని ఇలాంటి సమాజంలో ఉన్నందుకు బాధపడుతున్నారని చెప్తున్నారు రాజాసింగ్ గారు. సో రాజాసింగ్ గారు ఏం చెప్తున్నారు? ఒకే దేశం, ఒకే గౌరవం, నో కాస్ట్, నో రిలీజన్, అందరూ సమానంగా ఉండాలి. మత విద్వేషాన్ని మనసులో పెట్టుకొని, కుల కుతంత్రాన్ని తలలో పెట్టుకొని సమాజాన్ని తూలనాడి ముక్కలు చేసి మనుషుల్లో విద్వేషాలు రెచ్చగొట్టి హింసను ప్రేరేపించి ప్రాణాల మీదకి తీసుకురావద్దు. జై భారత్ అని చెప్తున్నారు, జై హింద్ అని చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.
థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.